నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్నను దర్శించుకున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నర్మాల బాధితులకు ప్రభుత్వం అండగా, కాపరుల రక్షణపై కృతజ్ఞతలు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు. వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆలయ ఈవో రాధాబాయి పర్యవేక్షించారు. భక్తులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న ఈ పనుల్లో భాగంగా ఓపెన్ స్లాబ్, కళ్యాణకట్ట, మెయిన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఈ రాజేష్, డిఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓ జి శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, వెల్ది సంతోష్, ఆలయ ఇన్స్పెక్టర్ నూగురి నరేందర్, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఇన్ఛార్జ్ స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ, ప్రధాన అర్చకులు ఈశ్వర్గారి సురేష్, చంద్రగిరి శరత్ కుమార్, తుమ్మల వెంకన్న తదితరులు హాజరయ్యారు. భద్రతా పరంగా ఎస్పీఎఫ్ ఎస్ఏ మహేందర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు రెండు వస్తాయి. తెలంగాణ ప్రజలందరికీ, వేములవాడ ప్రజలందరికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వేములవాడ. మనం లాస్ట్ మంత్ భీమేశ్వర ఆలయంలో టోటల్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన టెంపుల్లో కూడా లాస్ట్ 2 డేస్గా అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసే కార్యక్రమంలో కొన్ని ఏమంటారు కళ్యాణ మండపము, సత్యనారాయణ మండపము అవన్నీ డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకందరూ కోఆపరేట్ చేసి ఈ వర్క్ని సపోర్ట్గా ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద మూలవాగులో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర, కుంకుమ, పసుపుతో గంగమ్మ తల్లిని ఆరాధిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో నీటి ప్రాముఖ్యత నిర్వచించలేనిదని, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకలతో నిండుతున్నాయని తెలిపారు. అయితే 1,00,000 కోట్లతో నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం మాత్రం కుంగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు భారీ వర్షాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిలిచాయని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం పేరుతో భారీ స్కామ్లు జరిపిందని ఆరోపించారు. నర్మాల వద్ద వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయకుండా కేటీఆర్ రాజకీయాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. హెలికాప్టర్లు వచ్చి బాధితులను రక్షించిన తర్వాతే కేటీఆర్ వచ్చారని, అప్పటికీ ప్రజల బాధను పట్టించుకోకుండా విమర్శలతోనే కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం, వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశేషంతో, ఆయుధాలతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి గొర్రెలకు సంబంధించిన స్కాములు అయితే 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పి బ్యాంకులలో ఒక్క మోటార్ సైకిల్ మీద 167 గొర్రెలు ప్రయాణం చేసినట్టు చూపించింది. ఇంతకంటే అన్యాయం ఇక్కడ ఉంటుందని, ఒక్క మోటార్ సైకిల్ బైక్ పైన ఒకేసారి 167 గొర్రెలు తీసుకుపోవడానికి అవకాశం ఉంటే రాసుకుంటారు. ఇవన్నీ అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ప్రజలలో పరిచయం అయిపోయినటువంటి మీరు ఈరోజు ఆఖరి నర్మాల దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు పరామర్శించాల్సి మాకు
రేవంత్ రెడ్డి గారిని తిట్టడం అనేది సబబు కాదు. మీరు నిండా మునిగి ఉన్నారు అవినీతి అక్రమాలలో. ఈరోజు మేము మీలా గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరు వాగులో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన నర్మాల క్యాంపుకు చెందిన 5 పశువుల కాపర్లను హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, మా ప్రాణాలను రక్షించడానికి తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చేసిన సహాయం మరవలేనిదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మేము సురక్షితంగా బయటపడ్డామని కృతజ్ఞతలు తెలిపారు. విజయక్క తిరుపతి అన్న గారికి, అలాగే ముదిరాజ్ పర్ష హనుమన్ల అన్నగారికి, ఎల్లారెడ్డిపేట ఏఎంసీ చైర్మన్ అయినటువంటి దోస్ పాషా గారికి, అలాగే అక్కగారికి మా యొక్క హృదయపూర్వక కాంగ్రెస్ తరఫున పదాభివందనం చేసుకుంటున్నాము. మేము వరదలో చిక్కుకున్న అందరినీ తీసుకొచ్చి ఆది శ్రీనన్న గారు ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ చూపెట్టినందుకు పాదాభివందనాలు. మమ్మల్ని ఎప్పుడైనా మేము రైతులను మేము గంగ ఒడ్డుపైన పశువుల మేపుకుంటూ ఉంటాం కాబట్టి ఏదైనా ఆపద సమయంలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము పశువులను కట్టేసి వచ్చినాము. అవి ఎన్ని ఉన్నాయో ఎన్ని వేయనో ఏమైనా ఉంటే మాకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో 2వ రోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ, ప్రజలందరి విఘ్నాలు తొలగి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతిరోజు అన్నప్రసాద నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నాయకులు నరాల దేవేందర్, యాదగిరి ప్రసాదరావు, వెంగల శ్రీకాంత్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నీరటి మల్లేశం, మంతెన సందీపు, దుర్శెట్టి ప్రేమ్చారి, మహేందర్ యాదవ్, తిరుపతి ప్రమోద్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి దానిలో భాగంగానే ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు 2వ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సీనియర్ నాయకులు నవా దేవేంద్ర గారు, మన వెంకట శ్రీకాంత్ గౌడ్ గారు, ప్రసాదరావు గారు, మా నీరటి మల్లేశం గారు, మా మంచల సందీప్ గారు, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మరి ఇది విజయవంతం చేస్తున్నందుకు వీరికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పక్షాన ధన్యవాదాలు చేస్తూ, మరి అందరం కూడా అన్నదానం నిన్న కాబట్టి మరి ఇంకా మా వినాయకుని వద్ద అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ గణేశుని ఆశీస్సులు పొందాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన నేను కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా మనులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి విఘ్నేశ్వరుని సేవలో తరించారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినులకు కానుకగా మాణిక్యాలను మరియాల శ్రీనివాస్ అందజేశారు. దాతలందరిపై స్వామివారి ఆశీస్సులు కరుణ ఉండాలని కోరుకున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. అన్నప్రసాదాలు భక్తులు స్వీకరించి తరించారు. పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకాయై నమః మండలవాసిన్యై నమః ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః ఓం రహదలచి జయహారతులివరే మాలలతో జాజీవితులివరే శ్రీమాత్రే నమః. కుంకుమ పూజ మనము కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటున్నాం అనేది అందరికి తెలియాలి. తెలుసు చాలా మందికి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ కుంకుమ పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే హిందూ మతంలో దేవతలను ముఖ్యంగా అమ్మవార్లను ఆరాధించడానికి ఈ యొక్క కుంకుమను ఉపయోగిస్తాము. పవిత్రమైన ఆచారం ఉంది మనకు కుంకుమతో కుంకుమ పూజ చేయాలనేది. భాగంగా శుక్రవారం లక్ష్మీవారం రోజున మహా కుంకుమార్చనలో భాగంగా ఇంతవరకు కూడా సువాసులు అందరూ కూడా లలితా సహస్రనామాలతో వైభవంగా కుంకుమ పూజా కార్యక్రమం జరిపించుకున్నాము. మరి ఈ రోజున ఈ సువాసులందరికీ కూడా
శ్రీ సాయి గణేష్ యూత్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జయదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి యొక్క సువాసినులు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అట్నే ఉండండి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకట్రమణ, సిడిపిఓ శ్రీమతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా, మెడికల్ ఆఫీసర్ శ్రవణ్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ మనం రైస్ తింటా ఉంటాము. రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ తో మనకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, తర్వాత షుగర్ వచ్చే అవకాశం ఉంది. అంత విటమిన్స్ ఏమి ఉండవు. మార్నింగ్ నుంచి కూడా మనం అందరం మాట్లాడాము, డాక్టర్ గారు, మన వింగ్స్ అందరు చాలా బాగా విన్నారు. ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు కూడా ఇంటాక్ట్ అయితే కూడా ప్రశాంతంగా కూర్చొని అన్ని మర్చిపోయి విన్నారు. ఈ శుక్రవారం సభ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా సంతోషం మేడం. మీకు ఇందాక చెప్పాను కదా, ఎక్కడా కూడా దేశంలో కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేదు, మన కరీంనగర్ జిల్లాలోనే ఈ శుక్రవారం సభ ఉంది. దీన్ని ఉపయోగించుకుంటూ మనం అందరం అభివృద్ధి చెందుతూ ఒక మంచి సొసైటీలో మనం అందరం పాల్పంచుకొని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి జిల్లా కరీంనగర్ జిల్లాలో మీరు ఇద్దరు కూడా ఒక జిల్లాకు ఒక లోటుగా భావిస్తున్నాం. ఎన్నో మన ఫ్యూచర్లో అవసరం ఉంటే తప్పనిసరిగా మీ సర్వీసెస్ కూడా వాడుకుంటాము. చాలా 1 ఇయర్ గతంలో నిర్మల్లో చేసి ఇక్కడికి వచ్చారు. 1 ఇయర్ కూడా వారు కరీంనగర్లో చాలా బాగా సేవలు అందించారు. ప్రతి శుక్రవారం సభకు అటెండ్ అవుతూ మేడం గారి మార్గదర్శకత్వంలో వారు. తెలంగాణ రైతాంగానికి కావలసిన యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రబెల్లి నాగరాజు తీవ్రంగా విమర్శించారు. కొండ్రాపేట మండలంలోని సుద్దాలలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరా చేయడంలో కేంద్రంలోని బీజేపీ మంత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణ రైతుల ఇబ్బందులు చూడలేరా అని ప్రశ్నించిన నాగరాజు, ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఇంకా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, అయితే కేంద్రం వాటిని సరఫరా చేయకపోవడం వల్లే రైతాంగం కష్టాలు పడుతోందని అన్నారు. ఇప్పటికైనా సరిపడా యూరియా సరఫరా చేయాలి, లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. యూరియాలలో ప్రైవేటు కేంద్రాలలో మరి యూరియా అనేది దొరుకుతుంది. 300 నుంచి 400 దాకా యూరియా అనేది అమ్ముతున్నారు. మరి ఈరోజు పేద మధ్యతరగతి రైతులకు మరి ఎందుకు ఈరోజు సొసైటీ ద్వారా ఈరోజు యూరియా అనేది ఎందుకు అందుతలేదని ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాము. వెంటనే యూరియా అనేది అందించలేకపోతే గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి రైతాంగం, ఈ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఉందని తెలియజేస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఎప్పుడు కూడా కుల మతాలు కాకుండా రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఆలోచన చేసి రైతులు ఏ రకంగా, ప్రజలు ఏ రకంగా సమస్యలు, ఆ సమస్యలపైన సానుకూలంగా స్పందించి ఆ సమస్యలపైన ఆ సమస్యలు తీర్చేందుకు ఈరోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు బండి సంజయ్ కావచ్చు ఉండాలని కోరుకుంటూ ఈ సొసైటీల ద్వారా వెంటనే యూరియా అందించి రైతులందరూ కూడా ఆదుకోవాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎర్రబెల్లి నాగరాజు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతులను ఆదాయం చేస్తారు. యూరియా కొరత ఎంతగానో ఉన్నది. అందరి యూరియాతో రైతులను ఆదాయం చేస్తారు. కాబట్టి సకాలంలో యూరియా అందించి రైతులకు ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేద పండితులు వారిని శేషవస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేసి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రోటోకాల్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి దేవాలయానికి, వేములవాడ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పరిగి శాసనసభ్యునిగా 2 సార్లు ఎన్నికైన తర్వాత నిన్ననే
కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి సాగునీటి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నేను నా సహచర శాసనసభ్యులు షాద్నగర్ ఈళ్లపల్లి శంకర్ గారు కలిసి చీఫ్ ఇంజనీర్ల బృందాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రాజెక్టు నిర్మాణ స్థలం లోపల నిన్న పెద్ద ఎత్తున కార్యక్రమాలు రివ్యూ మీటింగ్ చేశామో అది వాస్తవ రూపం దాల్చి పరిగి నియోజకవర్గంతో పాటు షాద్నగర్, చెవెళ్ళ, వికారాబాద్, తాండూరు, కొడంగల్ అన్ని నియోజకవర్గాలకు ప్రజలకు సాగునీరు తాగునీరు రావాలని రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్ శివసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళామణులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి విఘ్నేశ్వరుని సేవలో తరించారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతలందరిపై స్వామివారి ఆశీస్సులు కరుణ ఉండాలని కోరుకున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. గణేష శివసేన యూత్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవంలో జరుపుకుంటున్న పూజా కార్యక్రమాలన్నీ మేము ఈరోజు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీతో చేసుకుంటున్నాం. 18 సంవత్సరాల కాంచెలి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున మహిళలందరూ వచ్చారు, మాకందరూ సహకరించారు. ముఖ్యంగా శివసేన యూత్ ఆధ్వర్యంలో ఉన్న అబ్బాయిలందరూ మాకు ప్రతి ఒక్క పూజకి సహకరించారు. చాలా బాగా మహిళలను అందరినీ ఎదుర్కొంటారు. మేము ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క పూజ, ప్రొద్దున ఒక పూజ, సాయంత్రం ఒక పూజ చేసుకుంటున్నాము. అందులో భాగంగా 108 ప్రసాదాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు, 1,00,000 పుష్పార్చన, అన్ని రకాల గాజుల పూజ, ఇలా అన్ని రకాల పూజలతోటి భగవంతరావు నగర్లోని మేము పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. క్రీడ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి మరియు ఉత్సాహాన్ని పెంపొందించడానికి పాఠశాల వేదికగా వివిధ క్రీడా పోటీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, హమీద్, పిడి రవీందర్, సలాం, కోటేశ్వర్, చంద్రమౌళిలు పాల్గొన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాలను శాసనసభ సభ్యులు మేడిపల్లి సత్యం శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలో భక్తి మరియు శ్రద్ధతో వినాయకుడి నవరాత్రులు ఘనంగా నిర్వహించడంలో యువత చూపిస్తున్న ప్రత్యేక చొరవను అభినందించారు. లంబోదరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, కొండగట్టు ఉత్సవ కమిటీ సభ్యులు కోడూరి రాజేష్, జిల్లా యువజన అధ్యక్షులు ముత్యం శంకర్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ టీఎంసీ జామల్పూరి రాజేశ్వరి, రాజేంద్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ రెడ్డి, అలాగే చంద్రమోహన్ రెడ్డి, ప్రసాద్, గోల్కొండరాజు, గుడి రమణ, సాయి, రంజిత్, నిఖిల్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.